తెలంగాణలో సార్వత్రిక సమరం పతాక స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దూకుడుగా వెళుతున్నాయి. తెలంగాణలో ఒకే రోజు 3 పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించడం ఎన్నికల వేడిని మరింత పెంచింది. అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ల పరస్పర విమర్శలు కాకరేపాయి. తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్ కు చేరింది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మొత్తం 17 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలవాలన్న టార్గెట్తో పావులు కదుపుతోంది. ఇందుకోసం సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజీగా గడిపారు. మంగళవారం మధ్యాహ్నం బూత్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమయ్యారు. ఎన్నికల స్ట్రాటజీపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత విజయ్ సంకల్ప్ సమ్మేళనం పేరుతో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. రానున్న నెలన్నర పాటు పార్టీ కోసం విశ్రాంతి లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు 3 కుటుంబ పార్టీలేనంటూ అమిత్ షా విరుచుకుపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు విఫలమయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు అమిత్ షా. మరోవైపు మార్చి 15 తర్వాత ప్రధాని మోదీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకోసం 3 భారీ బహిరంగ సభలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. వరుసగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో రోజుల వ్యవధిలో పర్యటిస్తుండడం చూస్తే కమలనాథులు రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే ఊపు సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి ఈ వేదికగా శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. మహిళా శక్తి పథకంతో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పునర్ప్రారంభించినట్లు అయింది. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని 0 వడ్డీ రుణాల పథకంగా అమలుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రియంబర్స్మెంట్ చేయనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రకటించడం వల్ల తమకు లాభిస్తుందని హస్తం పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇందుకోసం సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో కథన భేరి పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇటు కాంగ్రెస్ ను, అటు బీజేపీపై గులాబీ బాస్ కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు. 2 పార్టీలను జనం నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రజల అండతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై 3 పార్టీలు దృష్టి సారించారు. లెక్కలు కట్టి మరీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.